ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. హౌ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉన్నారా? ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ సమయం కొరకే నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినము నాయన నీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడండి. నీ యొక్క ఆత్మ ద్వారా నీ కార్యాలు జరిగించుకోండి. మా యొక్క శరీరము పనిచేయక, ఇక లోకపు మనసు పనిచేయక, నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడ్డానికి నీ యొక్క కృప సమృద్ధిగా అనుగ్రహించండి. నీ ప్రజలను బలపరచమని, వారికి యొక్క మాటలు దీవెనకరంగా మార్చి వారికి నీ యొక్క మాటల ద్వారా గైడెన్స్ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అనేక సార్లు మన జీవితంలో శత్రువు ముట్టడి వేసే పరిస్థితులు, మన జీవితాలు ఏమైపోతాయో తెలియని పరిస్థితులు, ఎరుగని పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో మనకు అర్థం కాదు. శత్రువు మనల్ని చుట్టుముడుతూ ఉంటాడు. సాతానుతో, లోకముతో, మనుష్యులతో అనేక సార్లు మనకి జీవితంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితులు, పోరాటాలు మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ యొక్క జీవితంలో కూడా అనేక పోరాటాలు గుండా, అనేక సాతాను కార్యాలు గుండా, అనేకమైన పరిస్థితులు గుండా, అనేకమైన సిచ్యువేషన్స్ గుండా నీవు నడుస్తూ ఉన్నావా? యుద్ధాలు, పోరాటాలతో నీ యొక్క జీవితము కొనసాగుతుందా? నీ జీవితాన్ని నీవు చూసినప్పుడు శత్రువు నీ యొక్క జీవితాన్ని ముట్టడి వేసినట్లుగా నీకు అనిపిస్తుంది. ఎటు చూసిన దారులు మూసుకుపోయిన పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి, ఎటు చూసిన అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, కష్టాలు, అనేకమైన ఒడిదుడుకుల మధ్యలో నీవు ప్రయాణం చేస్తూ ఉన్నవా సహోదరి? కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. యుద్ధ పరిస్థితుల్లో కావచ్చు, శత్రువు ముట్టడి వేస్తున్న పరిస్థితుల్లో కావచ్చు, ప్రాకారాలు బద్దలు కొట్టాలని శత్రువు ప్రయత్నాలు చేస్తున్న సమయం కావచ్చు, దేవుడు తన ప్రజలను ఏమాత్రం కూడా వేడనాడేవాడు కాదు. దేవుని యొక్క వాక్యంలో అచ్చం ఇటువంటి సందర్భం 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజైన రమల్యా కుమారుడగు పెకహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి. యెరూషలేం పట్టణం మీదకి వారు వచ్చారు కానీ ముట్టడైతే వేయగలిగారు కానీ ఆహాజు రాజుని, యోధా రాజ్యాన్ని వారు ఏమాత్రం కూడా జయించలేకపోయారు. ఇది కేవలం దేవుని యొక్క మహాకృప. అనేక సార్లు మన చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక ఈ పరిస్థితితో మన జీవితం ఏమైపోతుందో అని ఆందోళన పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజంగా కృప చూపువాడుగా మన యొక్క జీవితంలో ఉండడం అనేక మార్లు మనము చూసి ఉంటాం. అన్నాడు యోధా రాజ్య విషయంలో కూడా దేవుడు అదే విధంగా ఉన్నాడు. శత్రువులు యెరూషలేం మీదకి వచ్చారట యుద్ధము చేయడానికి. యెరూషలేం అనే పేరును మనం చూసినప్పుడు అది సమాధాన పట్టణం అని అర్థం. ఇటువంటి సమాధాన పట్టణంగా పిలువబడిన యెరూషలేంలో ఉన్న దేవుని ప్రజల మీదకి ఆనాడు శత్రువులు వచ్చారు. ఈనాడు అనేక మంది జీవితాల్లో కూడా యెరూషలేము పట్టణముగా, సమాధానముతో కూడిన ప్రజలుగా పైకి కనిపిస్తూ ఉన్నారు కానీ లోపల మాత్రం ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు, రోగములు, శ్రమలు, నిందలు, అప్పులు, వేదనలు, కలహాలు, ఘోరమైన పరిస్థితులు, ఒంటరితనము, ఈ విధంగా శత్రు కార్యాలు, సాతాను క్రియలు, వీటి ద్వారా అసమాధానంగా మారిపోతాం. పేరుకైతే యెరూషలేమే కానీ సమాధానం ఏమాత్రం కూడా లేదు. మన జీవితంలో అనేక సార్లు ఈ యెరూషలేము పట్టణంగా పిలువబడుతున్న యెరూషలేముగా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు శత్రువులు చుట్టుముట్టేస్తూ ఉన్నారు? ఎందుకు భయం కలుగుతూ ఉంది, ఆందోళన కలుగుతూ ఉంది? ఎందుకు మన జీవితంలో దేవుడు ఇవన్నీ అనుమతిస్తూ ఉన్నాడంటే కొన్నిసార్లు మన యొక్క జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పొరపాట్లు, పాపములు కలిగి ఉండటం వలన
అన్నాడు ఆహాజు రాజు. 2వ రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. 2వ వచనంలో ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించును. తన పితరుడైన దావీదు నడిచినట్లుగా, తన మూల పితరుడైన దావీదు నడిచినట్లుగా అన్నాడు ఆహాజు రాజు ఏమాత్రం కూడా నడవట్లేదు. ఇశ్రాయేలు రాజులు నడిచినట్లుగా నడుస్తూ ఉన్నాడు. అందు నిమిత్తమే నీతిగా ప్రవర్తించకపోవటం వలన శత్రువులు ఆహాజు రాజు మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు దినములో మనం చూస్తే ప్రతి యుద్ధంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు విజయం కలిగింది. సొలొమోను దినములో చూస్తే 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను పరిపాలన ఎంతో విశ్రాంతి, నెమ్మది మనం చూస్తాం. ఈ విధంగా అనేక మంది రాజుల పరిపాలనలో వారి జీవితాల్లో దేవునికి విధేయులుగా, నీతిగా, నమ్మకంగా బ్రతుకటం వలన ఎంతో వారి యొక్క జీవితంలో క్షేమము, నెమ్మది వారు అనుభవిస్తూ వచ్చారు. రాజ్యంలో కూడా ఎంతో క్షేమము, ప్రజలు కూడా ఎంతో నెమ్మదితో ఉన్నారు. కానీ ఆహాజు రాజు జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా లేవు. ఎందుకంటే కారణము ఇశ్రాయేల్ రాజులు నడిచినట్లుగా యోధా రాజైన ఆహాజు కూడా నడుచు. సో ఇశ్రాయేల్ రాజులందరూ మనం చూస్తే యెరోబాము మొదలుకొని వారందరూ కూడా విగ్రహారాధన చేస్తూ, పాపపు కార్యాలు చేస్తూ, దేవునికి ఏమాత్రం కూడా స్థానాన్ని ఇవ్వకుండా, నీతికి యథార్థంగా బ్రతకక, దావీదు వలె కాక తమకు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. ఈనాడు మనం కూడా శత్రువులు ఎందుకు ముట్టలు వేస్తున్నారు మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో ఏంటి లోపాలు, ఏంటి పొరపాట్లు, నేను దేవుని విషయాల్లో ఎక్కడ నేను సరి చేసుకోవాలి, ఎక్కడ చక్కపరుచుకోవాలి, ఇది తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. దేవుని ప్రజలు దేవుని ప్రజలుగా జీవించాలి. దేవునితో నిబంధన చేయబడిన ప్రజలు ఆయన మార్గాల్లో నీతిగా యథార్థంగా నడవాలి. ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లుగా నాడు ఆహాజు జీవిస్తూ ఉన్నాడు కదా, మనం కూడా లోకం నడిచినట్లుగా, ఈ లోకపు మనుషులు నడిచినట్లుగా మనం ఏమాత్రం కూడా నడవకూడదు. పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో కానీ, దినవృత్తాంతుల గ్రంథంలో కానీ ఒక కామన్ ఫ్రేజ్, ఒక కామన్ లైన్ మనకు కనిపిస్తుంది. నెబాతు కుమారుడైన యెరోబాము వలె వారు కూడా పాపము చేశారు, ఈ రాజు కూడా పాపము చేశాడు అనే మాట రిపీట్ అవుతూ ఉంటుంది ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో. యోధా రాజుల చరిత్రలో కూడా కొంతమందికి జీవితాల్లో సేమ్ ఇదే మాటలు రిపీట్ అయ్యాయి. కానీ ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవించారో వారు దావీదు దేవుని సంతోషపెట్టినట్లుగా, దావీదు యథార్థంగా నీతిగా ప్రవర్తించినట్లుగా వీరు కూడా యథార్థంగా ప్రవర్తించారనే మాట రాయబడింది. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా చరిత్రలో రాయబడతాయి? ఈ వ్యక్తి యథార్థంగా నడిచాడు, నీతిగా నడిచాడని చెప్పి మన చరిత్ర రాయబడుతుందా? లేదు, నెబాతు కుమారుని యెరోబాము వల్ల ఈ వ్యక్తి కూడా దేవునికి అవిధేయుడిగా నడిచాడని చెప్పి మన కొరకు రాయబడుతుందా? మనము ఆలోచన చేయాలి. సో అగ్నిగుండాలు కూడా దాటించాడు, హేయమైన క్రియలు చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఇటువంటి పనులు చేసినప్పుడు యెరూషలేము మీదకి సమాధానంగా ఉండాల్సిన, సమాధాన పట్టణంగా పిలువబడాల్సిన యెరూషలేము ప్రజల్లోనికి శత్రువులు వచ్చారు, ముట్టడి వేశారు. ఈరోజు సమాధానంగా ఉండాల్సిన నీ జీవితం, సమాధానంగా ఉండాల్సిన నీ కుటుంబం, సమాధానంగా, క్షేమముగా, సంతోషముగా ఉండాల్సిన నీ జీవితం, నీ యొక్క పరిస్థితి, నీ కుమార్తె, నీ కుమారుడి జీవితం, నీ యొక్క బిడ్డల జీవితం, నీ యొక్క కుటుంబం, నీ యొక్క పరిచర్య, నీ సేవ, సమాధానంగా ఉండాల్సిన నీ యొక్క పరిస్థితులు ఎందుకు ఈ విధంగా మారిపోయాయి? ఒకసారి ఆలోచించే. ఎందుకు ఈ విధంగా మారిపోయాయి? కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, కానీ మన తప్పుల వల్ల ఏం జరిగాయి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అన్నాడు ఇటువంటి ఆహాజ్ ఇటువంటి క్రియలు చేయటం వలన యెరూషలేము చుట్టూ ముట్టడి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వారు ముట్టడైతే వేయగలిగారు, కానీ ఏమాత్రం కూడా జయించలేకపోయారు. కొన్నిసార్లు మనం పొరపాట్లు బట్టి, తప్పుదాలను బట్టి శత్రువు రావాలి, ముట్టడి వేయాలి, లోపలికి చొచ్చి ప్రజల్ని సంహరించాలి, నాశనం కలుగు చేయాలి. కానీ దేవుడు అడ్డుకట్ట వేస్తున్నాడు, దేవుడు ఆపుతూ ఉన్నాడు, దేవుడు కృప చూపుతున్నాడు, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? అన్నాడు దావీదుకు దేవుడు ఒక మాట ఇచ్చాడు, నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ యోధా రాజైన దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఎందుకంటే తన ప్రజలతో దేవుడు నిబంధన చేసినవాడు, తన ప్రజలను ఏమాత్రం కూడా మరిచిపోలేనివాడు. ఈనాడు మనం కూడా అనేక మార్లు తప్పుదమ్ములు చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించకుండా కుమారుడిని, రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ పరమ తండ్రిగా, పరమ దావీదిగా ఆయన ఉంటూ మన మీదకి రావాల్సిన శిక్షను మన కొరకు విజ్ఞాపన చేస్తూ
మనము ఎలాగైనా ఉండడానికి ఆయన సహాయపడుతున్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఆహాజుకి దేవుడు నాకు కృప చూపాడు, దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పి దేవుని వైపు తిరగాలి, కానీ ఇంకా అన్ని రాజుల వైపు తిరుగుతున్నాడు, ఇంకా దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు నీవు ఈ పరిస్థితుల్లోనైనా ఉన్నావంటే దానికి కారణం దేవుడే. శేషించి ఉన్నావంటే కారణం దేవుడే. నీవు ఎరిగి శత్రు కార్యాలు లయపరచబడ్డానికి నువ్వు దేవుని ఎదురు మోకాలు వేసి, దేవా ఇదిగో నేను నీ యొక్క దృష్టిలో యథార్థంగా నీతిగా నడుస్తానని చెప్పి నువ్వు చెప్పగలిగితే దేవుడు నిజంగా కృప చూపువాడు. అందుకే శేషంగా నేను ఉంచాడు, అందుకే నేను బలపరుస్తున్నాడు, అందుకే నేను నడిపిస్తున్నాడు, అందుకే ఎన్నో పరిస్థితులు యొక్క జీవితంలోనికి రావాలి, కానీ అంతవరకే వచ్చి దేవుడు దాన్ని ఆగిపోవాలని సముద్ర తరంగాలకు దేవుడు చెప్పినట్లుగా ఆ పరిస్థితులు ఆ శత్రువులు కూడా దేవుడు చెప్పాడు. అందుకే యొక్క పరిస్థితులు అంతవరకు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సోదరుడా, ఆహాజు రాజు వల్ల మనం ఉండదు, కానీ దావీదు రాజు వల్ల మనం ఉందాం. దేవుని కొరకు యథార్థంగా నడుద్దాం. అప్పుడు శత్రువులు ముట్టడి వేరు, నువ్వు నీ కుటుంబం సమాధానంతో ఉంటారు, నీ యొక్క జీవితంలో మేలు కలుగుతుంది, నీ యొక్క జీవితంలో అభివృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప కొరకు ప్రార్థన చేయి, తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ యొక్క దినము దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తనకు జనులుగా చేసుకోవడానికి దేవుడట ఇష్టపడ్డాడట. తన ఘనమైన నామం నిమిత్తము తన ప్రజలను ఏమాత్రం కూడా ఆయన విడనాడు. ఎప్పటికైనా నువ్వు దేవుని దగ్గర తిరిగితే నిన్ను విడనాడే దేవుడు ఏమాత్రం కూడా కాదు, ఎడబాసే దేవుడు ఏమాత్రం కూడా కాదు. తన జనులను విడనాడని ఎడబాయని దేవుడు. ఎందుకంటే మన పట్ల ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ పట్ల ఎవరు ఇష్టం కలిగి ఉన్నారు? మనుషుల, లోకమా? కాదు, దేవుడు నీ పట్ల ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన ఏమాత్రం కూడా విడిచిపోడు. ఈ యొక్క సత్యాన్ని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకో, ధైర్యం తెచ్చుకో. శత్రువులు చెదిరిపోతారు, యుద్ధం యెహోవాదే. కాబట్టి ప్రభు కొరకు కనిపెట్టుకో, ప్రార్థించు, విశ్వాసం ఉంచు, ముందుకు సాగు. దేవుడు తప్పనిసరిగా నీ యొక్క యుద్ధ పరిస్థితుల్లో, నీ యొక్క పోరాట పరిస్థితుల్లో దేవుడు తప్పనిసరిగా కృప చూపించి శత్రువును పార్పు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనములు. ఇదిగో ప్రభా దేవా, ఎంతమంది అయితే ప్రజలైతే ప్రభు యొక్క మాటలు వింటున్నారో మీరు వారిని బలపరచండి. వారి యొక్క పోరాట పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు, శత్రువుతో, లోకముతో, సాతానుతో, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, అనేకమైన అసమాధానాలు, కలహాలు, ఒంటరి పోరాటం, నిరాశ, నైరాశ్యం కూడా ఎవరైతే వెళ్తున్నారు, ఇక పోరాట పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి మేము వాక్యం అనే అద్దములో మమ్మల్ని మేము చూసుకోవడానికి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ ప్రజలను మీరు బలపరచండి. పోరాటాలు ఎందువల్ల వస్తున్నాయి, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయని చెప్పి మమ్మల్ని మేము విమర్శ చేసుకొని, సరి చేసుకొని, చక్కపరుచుకొని ముందుకు వెళ్ళుటకు మీ ప్రజలందరికీ కూడా నీ కృపను అనుగ్రహించాలి. ఇదిగో ప్రభా, నాడు ఆహాజు రాజు అవకాశం ఇచ్చావు నీవు, అయినప్పటికీ నీవేపు తిరగకుండా జీవిస్తూ వచ్చావు. అయితే ప్రభు, ఇక దినమున మీరు మాకు అవకాశం ఇస్తూ ఉండగా నీవేపు తిరిగి మా జీవితంలో శత్రు కార్యాలు లయపరచబడటానికి నీ పాదాల దగ్గరికి మేమందరం వస్తున్నాం. అలానే ప్రజలందరూ రావడానికి నీకు కృపను అనుగ్రహించాలి. ఇదిగో ప్రభు, నీ దగ్గరికి వస్తే నీవే యుద్ధం చేస్తావు, నీవే శత్రువులు నశింపజేస్తావు. నీ ప్రజలు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు, వారికి శత్రు పరిస్థితులన్నీ, ప్రతి విధమైన భయానిక పరిస్థితులను మీరు తొలగించి వారి జీవితంలో మీరు మేలు చేయాల్సిన ప్రార్థిస్తారు. వారు ఏ కన్నీటిలో ఉన్నారు, ఏ దుఃఖంలో, ఏ పోరాటంలో, ఏ యుద్ధంలో ఉన్నారు, జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచి పైకి లేవనెత్తవలసిన ప్రార్థిస్తారు. వారి జీవితంలో నీ కృపను సమృద్ధిగా, సంపూర్ణంగా అనుగ్రహించి మేలు చేయండి. ఈరోజంతా నీ ప్రజలకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేనుగాక. థ్యాంక్ యూ.